హలో అందరికీ, ఈరోజు తెల్లపిండి ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందామా. ముందుగా కడాయి పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని అది బాగా వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీకైతే ఎంత క్వాంటిటీ కావాలితే అంత వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఆప్షన్. అలాగే అవి బాగా ఉడికేయాలండి. ఉడికాక తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుని బాగా మరిగించేసుకోవాలి. వాటరు బాగా మరిగాక తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 గరిటెలు కారం అయితే తీసుకున్నానండి. మరి కారం కూడా బాగా ఉడికాక తెల్లపిండి పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పాలి. తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఉండకడేస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. బాగా కలిపాక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగాక జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. బాగా వేగాక అలాగే మనం శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. అది బాగా వేగాక ఇదంతా మనం ముందుగా ఉడకబెట్టుకున్న దాంట్లో వేసుకొని అందులో వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే 5 నిమిషాలు మగ్గనిస్తే తెల్లపిండి ఎండు రొయ్యల కర్రీ రెడీ.